టు మై ఛానల్. ఏపీ ఈసెట్ 2025 రిజల్ట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అండ్ టోటల్గా కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది కూడా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ రిలేటెడ్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీ ఈసెట్ 2025 రిజల్ట్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే టోటల్గా ఎంతమంది అయితే క్వాలిఫై అయ్యారు అనేది కూడా మనకి లిస్ట్ అనేది కూడా బయటికి రావడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదల. అయితే 34,228 మంది పరీక్ష రాయిగా అంటే 34,000 అయితే సుమారు మనకి ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. వీరిలో 31,922 మంది అర్హత అంటే సుమారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2,306 ఈ మధ్యలో మనకి స్టూడెంట్స్ అయితే మనకి ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. అంటే సుమారు మ్యాక్సిమం అందరూ కూడా పాస్ అవ్వడం అయితే జరిగింది, తక్కువ సంఖ్యలో ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అమ్మాయిలదే ఎక్కువ శాతం ఉందనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. అయితే మనకి లాటరల్ ఎంట్రీ కింద ఇంజనీరింగ్ కోర్సులో 2 సంవత్సరాలు అడ్మిషన్లు పొందడానికి డిప్లొమా ఎవరైతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు నిర్వహించిన ఏపీ ఈసెట్ 2025 ఫలితాలు అయితే రిలీజ్ అయ్యాయి. అనంతపురం JNTU పాలక భవనంలో గురువారం అయితే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసినట్టు మనకి కన్వీనర్ గారు అయితే చెప్తున్నారు. అయితే మనకి 2 రాష్ట్రాలకి సంబంధించి 35,187 మంది ఈ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకుంటే మనకి 34,228 మంది స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ పరీక్ష రాశారని చెప్తున్నారు. వీరిలో 31,922 మంది అంటే 93.25% అయితే అర్హత అయితే సాధించారని చెప్తున్నారు. వీళ్ళు అబ్బాయిలు చూసుకున్నట్టయితే 24,090 మంది అయితే అబ్బాయిలు అయితే దరఖాస్తు చేసుకోగా 23,380 మంది అయితే పరీక్షకు హాజరయ్యారు. అండ్ వీరిలో 21,551 మంది అంటే 92.18% అయితే అర్హత సాధించారని చెప్తున్నారు. ఇంకా అమ్మాయిలు చూసుకున్నట్టయితే 11,097 మంది దరఖాస్తు చేసుకోగా 10,848 మంది స్టూడెంట్స్ అయితే మనకి అర్హత పొందారని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఎగ్జామ్ పరీక్ష రాశారు, 10,371 మంది అర్హత సాధించారు. అయితే అమ్మాయిలు అయితే చాలా మంది తక్కువ ఉన్నారు, అంటే అప్లై చేసుకున్న వాళ్ళే తక్కువ అనమాట. అందువల్లే మనకి ఇక్కడ అమ్మాయిలదే హవా అని అయితే చెప్తున్నారు. అయితే మనకి టోటల్గా ర్యాంక్ వైజ్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరైతే స్టేట్ అంటే మనకి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇక్కడ నేమ్స్ కూడా మనకి లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, అంటే కౌన్సిలింగ్కి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇస్తారా బ్రదర్ అనేది కూడా. అయితే మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్కి సంబంధించి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కాకపోతే కౌన్సిలింగ్ ఖచ్చితంగా మనకి నెక్స్ట్ మంత్లోనే కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ ఇంకా మనకి అప్డేట్ ఎందుకు ఇవ్వటం లేదంటే డిప్లొమా రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, కరెక్షన్ జరుగుతుంది కాబట్టి ఆ కరెక్షన్ అయ్యి రిజల్ట్స్ వచ్చే వరకు మనకి వెయిట్ చేస్తారు. కరెక్షన్ అయ్యి రిజల్ట్స్ రాగానే ఆ రోజు కానీ ఆ మస్టర్ రోజు కానీ ఆ వీక్లోనే మనకి ఈ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇది ఈ సంవత్సరం అనేది కాదు, గత 3 సంవత్సరాల నుంచి కూడా ఫాలో అయ్యే ప్రాసెస్ అనేది ఇదే అనమాట. అండ్ JNT అనంతపురం వాళ్ళే మనకు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు కూడా రిజల్ట్స్ వచ్చే వరకు సో వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి రిజల్ట్స్ SPTT బోర్డు డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మనకు టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే సుమారు 2,306 మంది అంటే 3 మంది ఇందులో మనకి అర్హత సాధించలేదని చెప్తున్నారు అనమాట. అయితే కౌన్సిలింగ్ నెక్స్ట్ మంత్లో మనకి కండక్ట్ చేస్తారు కాబట్టి మీ కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ముందుగానే మీరు రెడీ చేసుకోండి. లైక్ ఇన్కమ్ కానీ, క్యాస్ట్ కానీ, అండ్ మీ యొక్క SSC కానీ, అండ్ మీ యొక్క డిప్లొమా ఏదైతే మార్క్స్ మెమోస్ ఉన్నాయో మార్క్స్ మెమోస్ అన్ని కూడా ఖచ్చితంగా అయితే కావాల్సి ఉంటుంది. రీసెంట్గా అయినా రిలీజ్ అయిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో సైన్ అండ్ స్టాంప్ పెట్టించుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించి ఫర్దర్గా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కౌన్సిలింగ్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ అసలైనవి కావాలి, వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, సీట్ ఎలా మీరు చూస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఫర్దర్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికైతే ఈ సెట్కి సంబంధించి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి టోటల్గా రిజల్ట్స్ రిలీజ్ చేసిన టోటల్ పర్సెంటేజ్ ఎంతమంది పాస్ అయ్యారని మాత్రమే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కౌన్సిలింగ్ తొందరలో అప్డేట్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.